ఆ ఇప్పుడు బస్సులు ఒక్కటి ఫ్రీ పెట్టిండు, అన్ని రేట్లు ఎక్కువ అవుతున్నాయి. ఏ దానికి ఏమి కొదవలేదు అన్నాడు అప్పుడు, ఇప్పుడు అన్నిటికి కొదవలు అవుతున్నాయి. ఏ విధంగా ఇప్పుడు అన్ని రేట్లు పడిపోయినాయి. పాలు పెరుగు పెరిగినాయి. మరి ఇప్పుడు కస్టమర్లు అమ్ముకోనికే, అప్పులున్న వాళ్ళు అమ్ముకోనికే కూడా ఇంత రూమ్లు రేట్లు పడిపోయినాయి. డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని కూడా అవి ఇంకా ఛాన్సులు లేవు. ఒకటి బస్సులు ఒకటే సక్సెస్ ఉన్నాయి. మొత్తం బీద వాళ్ళకి ఇస్తామన్నారు, బీద వాళ్ళకి ఎవరికి ఏం లేవు. ఏ దానికి ఇప్పుడు గౌటాన్ భూములల్లో ఆ జాగాలలో మీకు ఇల్లు కట్టిస్తామన్నారు, అవి లేవు. ఏ దానికి సౌకర్యం ఉన్నది? సర్వే చేసినా కానీ సర్వే చేసినా కానీ ఏదేనికి ఏది సక్సెస్ అయితే లేదు. ఇప్పుడు జాబులు ఉన్నోనికే జాబులు ఇస్తున్నారు, జాబులు ఇస్తున్నారు. మళ్ళీ పేదవాళ్ళని ఎవరు ముంగడికి వేస్తలేరు. అవునా కదా? పేదవాళ్ళని ముంగడికి తెస్తలేరు, ఉన్నోళ్ళకే ఉన్నోళ్ళు చూస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది గవర్నమెంట్ది?